ETF ఇండెక్స్ మ్యూచువల్ ఫండ్స్ నేర్చుకుని స్టాక్ మార్కెట్లో రాణించాలనుకుంటున్నారా? వెంటనే ఈ నెంబర్కి కాల్ చేయండి. నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు సుమన్ టీవీ. ప్రెజెంట్ మనతో పాటు ఉన్నారు స్టాక్ మార్కెట్ అనలిస్ట్ సుందరరామ్ రెడ్డి గారు. నమస్తే సార్. నమస్తే సార్, గోల్డ్ ప్రైసెస్ గురించి మనం చాలా వీడియోలో మాట్లాడుకున్నాము. అయితే ఇప్పుడు ప్రైస్ కొంచెం పెరగడం తగ్గడం చూస్తున్నాం. ఈ క్రమంలో లేడీస్ ఏంటంటే మనం బయట జ్యువెలరీ స్టోర్స్ చూస్తూ ఉంటాం, వాళ్ళు కొన్ని స్కీమ్స్ పెడతా ఉంటారు, మంత్లీ స్కీమ్స్ అని 2000, 3000, 5000. ఎంతవరకు కరెక్ట్ అంటారు? కొంతమంది 11 months అంటారు కదా, అసలు ఏంటి అది? బేసికల్ గా మీరు ఇన్వెస్ట్మెంట్ చేద్దాం అనే థాట్ వచ్చినప్పుడు అది అప్రిషియేషన్ అయ్యే అసెట్స్ ఏదైనా బెటర్ అండి. అది ఎక్కువ తక్కువ సెకండరీ. అదంతా కొంతమంది చిట్టీలు కడుతుంటారు, ఇంటి పక్కన కంఫర్ట్ ఉంటుంది అని చెప్పేసి. కొంతమంది గోల్డ్ షాపుల్లో మీరు చెప్పే స్కీమ్స్ కడతా ఉంటారు. వాళ్ళు ఏంటంటే 11 months కట్టారు అనుకోండి, 1 month ఫ్రీ అనమాట. అట్లా ఫిక్స్ అయి ఉంటుంది అనమాట. అలా నీకు బెనిఫిట్ వస్తూ ఉంటుంది. అండ్ ఇంకొంతమంది పోస్టల్ డిపాజిట్స్ కడతా ఉంటారు, ఇంటి దగ్గరలో పోస్టల్ వేస్తుంది అనుకోండి, దాంట్లో కడతా ఉంటారు. అండ్ కొంతమంది మ్యూచువల్ ఫండ్స్లో ఎస్ఐపీలా కడతా ఉంటారు. అంటే డిపెండ్గా పని వాళ్ళకున్న ఫైనాన్షియల్ నాలెడ్జ్ని బట్టేసేసి, వాళ్ళకున్న సేవింగ్స్ని బట్టేసేసి, వాళ్ళకున్న కంఫర్ట్ని బట్టేసి ఒక్కొక్కరు ఒక్కొక్క అసెట్ క్లాస్ని చూస్ చేసుకుంటూ ఉంటారు. అయితే గోల్డ్ మీద పెట్టడం బెటర్ అంటే, అవును లాస్ట్ ఇయర్ బెస్ట్ అని చెప్పింది కదా, అది 40% దాకా పోయింది గోల్డ్. సో నథింగ్ ఇస్ బ్యాడ్ కదా. అందుకని గోల్డ్ ఒక్క దాంట్లో పెట్టడం ఎంతవరకు బెటర్ అనేది అప్పుడు మన క్వశ్చనబుల్ అనమాట అది. సో బేసికల్ ఏంటంటే ప్రతి అసెట్ కి సైకిల్ నేచర్ ఎలా ఉంటుందో ఈవెన్ గోల్డ్ కూడా ఉంటుంది. లాస్ట్ ఇయర్ 40% మూవ్ అయింది అని చెప్పి ఎవ్రీ ఇయర్ అలా మూవ్ కాకపోవచ్చు. అలాగే పోస్టల్ డిపాజిట్లు అది డెట్ ఫండ్స్ కాబట్టి ఫిక్స్డ్ గా మీకు ఇయర్ మొత్తం కూడా యావరేజ్ మీద నీకు 6 to 7 వస్తుంది పర్మనెంట్ గా. దాని నుంచి ఎక్స్పెక్టేషన్ ఉండదు. అలాగే చిట్స్ అనుకోండి, చిన్న మొత్తంలో మనం చేసుకోవచ్చు, పెద్ద మొత్తంలో స్కేల్ అప్ చేయలేవు, ఎందుకంటే ఎప్పుడు ఐపీ పెడతాను భయం వస్తుంది. అంటే పెద్ద చిట్స్ మొత్తం కూడా డేంజరస్ జోన్కి వెళ్ళిపోతాయి అనమాట అవి. అందుకని మీకున్న నాలెడ్జ్ని బట్టేసి కంఫర్ట్గా అనిపిస్తే పెట్టుకోవచ్చు ఏదైనా సరే. బట్ ఉన్నట్లో అన్నిటికన్నా ద బెస్ట్ అంటే మాత్రం డెఫినెట్గా గో ఫర్ మ్యూచువల్ ఫండ్స్. ఈవెన్ మీకు గోల్డ్ అన్న ఇంట్రెస్ట్ ఉన్నా సరే, ఈ షాపులతో పోల్చుకుంటే డైరెక్ట్గా గోల్డ్ మ్యూచువల్ ఫండే కొనుక్కోండి, గోల్డ్ ఈటీఎఫ్సే కొనుక్కోండి, గోల్డ్ ఇండెక్స్ ఫండ్స్ ఉంటాయి, అవి కొనుక్కోండి. అవి బెటర్ అనమాట, నీ కంట్రోల్లో ఉంటుంది. అండ్ రెండోది లీగల్గా వాటి నుంచి పర్ఫెక్ట్గా ఉంటుంది కాబట్టి మీకు ఎప్పుడు అంటే ప్లాన్ వేసుకోవచ్చు. అండ్ రెండోది మల్టీ అసెట్ ఫండ్స్ ఉంటాయి మ్యూచువల్ ఫండ్స్లోనే, అందులో పెట్టారనుకోండి అన్ని రకాల అసెట్స్లో వాళ్ళు ఇన్వెస్ట్మెంట్ చేసుకుంటూ ఉంటారు కాబట్టి అన్ని బ్యాలెన్స్ అవుతూ ఉంటాయి. కాబట్టి మీ ఇన్వెస్ట్మెంట్ ఆబ్జెక్ట్ ఎంత, నాలెడ్జ్ ఎంత ఉంది, ఏ లెవెల్ కంఫర్ట్ అందని బట్టి ఉంటుంది అనమాట. యూజువల్గా అయితే మీరు 12% ఎక్స్పెక్టేషన్తో ఉంటే డెఫినెట్గా గోల్డ్ తీసుకోవచ్చు. అది ఏ రూపంలో తీసుకున్నా పర్వాలేదు, ఎలా ఇన్వెస్ట్ చేసినా పర్వాలేదు అనమాట. ఎండ్ ఆఫ్ ద డే అది డిప్రిషియేషన్ అయ్యే అసెట్ కాదు కదా. సో యూఆర్ డూయింగ్ ది ఎక్సలెంట్ వర్క్ అంతే. సో వ్యూవర్స్, స్టాక్ మార్కెట్ గురించి కానీ, మ్యూచువల్ ఫండ్స్, ఎస్ఐపి ఇన్వెస్ట్మెంట్ ప్లానింగ్ కానీ, ఇంట్రాడే ట్రేడింగ్ కానీ, కొత్తగా మేము ట్రేడింగ్ చేయాలనుకుంటున్నాం అనుకున్న వాళ్ళు ఖచ్చితంగా సుందరరామ్ రెడ్డి గారి ఆగస్ట్, సెప్టెంబర్లో జరగబోయే వెబినార్కి ఎన్రోల్ చేసుకోండి. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు స్క్రోల్ అవుతున్న నెంబర్కి కాల్ చేస్తే మా టీం మీకు అందుబాటులో ఉంటుంది. ఇప్పుడు మామూలుగా మనీ దాచినట్టు ఉంటుంది, 11 months అయ్యాక అక్కడ మన ఐటమ్ కొనుక్కోవచ్చు అన్న ఆలోచనతో కూడా పెడతా ఉంటారు స్కీమ్స్ లో. అంటే ఫైనల్ గా మనకి ఇందులో లాస్ ఏమైనా ఉంటుందంటారా ఆఫ్టర్ 11 months? డెఫినెట్ గా ఎక్కువ తక్కువ రావడం తప్ప నీకు లాస్ అంటే ఉండదండి. ఇప్పుడు తనిష్క్ ఉంటుంది, వాళ్ళకి సంబంధించి ఒక ఆఫర్ ఉంటుంది. ఇంకొకటి జాయ్ ఆల్కాస్ అనుకోండి, వాళ్ళకి సంబంధించి ఇంకో వేరే ఆఫర్లు ఏదో ఉంటాయి. మొత్తానికి ఏదన్నా కావచ్చు, కస్టమర్ని అట్రాక్ట్ చేసేసి వాళ్ళని రిటైన్ చేసుకోవడం వాళ్ళ కాన్సెప్ట్ అనమాట. అంటే కస్టమర్స్ అందరూ ఒకేసారి నువ్వు అమౌంట్ కట్టలేవు కాబట్టి కొంచెం అమౌంట్ తోటి నువ్వు లైక్ 1 gram, 1/2 gram ఇలా అనమాట. మొత్తం యూనిట్లు అయిపోయిన తర్వాత నీకు ఆర్నమెంట్ ఇస్తూ ఉంటారు. అది బోత్ విన్ ఆపర్చునిటీ, మనకి వాళ్ళకి ఇద్దరికి ఆపర్చునిటీస్. సో ఎండ్ ఆఫ్ ది డే మనం ఏదన్నా ఒక ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నాం అంటే ఒక మోటివ్ ఉండాలా, అది నువ్వు కంఫర్ట్ గా ఫీల్ అవ్వాలి. అంటే ఊహించండి, అంటే చాలా మంది శ్రావణ శుక్రవారాలు కావచ్చు లేదా కార్తీక మాసాలు కావచ్చు దేవుని పూజ చేస్తూ ఉంటారు. పూజ చేసినప్పుడు ఒక రూప్ పెట్టుకుంటా ఉంటారు దేవుడికి. ఎవ్రీ మంత్ కానీ ఎవ్రీ ఇయర్ కానీ రూప్ పెట్టుకుంటా ఉంటారు. అండ్ 12 years 30 years అలా అయిన తర్వాత మొత్తం రూపులన్నీ అయిన తర్వాత ఒక ఆర్నమెంట్ చేసుకుంటా ఉంటారు. దానివల్ల ఏమొస్తుందంటే, ఒకటి దేవుణ్ణి పీస్ ఆఫ్ మైండ్ దొరికింది, దేవుని పూజ చేస్తున్నారు కాబట్టి. రెండోది బంగారం జరుగుతుంది కదా, ఎవరు అఫోర్డబిలిటీ వాళ్ళది, అందులో బ్యాడ్ ఏముంది ఎత్తుకోవడానికి. ఇంతకంటే ఎక్కువ రిటర్న్స్ ఇచ్చే అసెట్స్ ఏ ఉండొచ్చు, బట్ ఎండ్ ఆఫ్ ద నాకు కంఫర్ట్ ఫీల్ అవుతున్నా కదా. అందుకని ఇక్కడ ఏదన్నా మీరు ఇన్వెస్ట్మెంట్ చేసేటప్పుడు ఆ కంఫర్ట్ గా ఫీల్ అవడం చాలా ఇంపార్టెంట్. అది నీకు మోటివ్ అనమాట, నువ్వు ఎందుకు ఇన్వెస్ట్ చేయాలి అంటే. నేను చూసాను చాలా మందిలో బంగారంలో ఇన్వెస్ట్ చేసే వాళ్ళందరూ చాలా స్ట్రాంగ్ గా డిటర్మినేషన్ తో ఉంటారు. వాళ్ళ గోల్డ్ అంత అయిపోయిందా కంటిన్యూ చేస్తారు. దట్స్ గుడ్ థింగ్. మిగతా వాటికి ఎవరికి ఇప్పుడు ఈవెన్ మ్యూచువల్ ఫండ్ నేను చూసాను చాలా మందికి 4-5 ఎస్ఐపీలు గట్టి ఆపేస్తారు, వాళ్ళకి అంత మోటివ్ అనిపించదు. మరి ఎక్కువ రిటర్న్స్ నీకు యావరేజ్ మీద మ్యూచువల్ ఫండ్స్ లో వస్తాయి, కానీ వాళ్ళకి తెలియకుండా ఆ వాలటిలిటీకి వస్తారు. ఎప్పుడైతే డౌన్ అవుతుందో డిమోటివ్ అయిపోతారు, పెరగలేదు 2-3 నెలల నుంచి అవసరం అని చెప్పేసి ఆపేస్తారు. గోల్డ్ అలా కాదండి, అసలు రేట్తో సంబంధం లేదు. ఆర్నమెంట్ నాకు రాబోతుంది నెక్స్ట్ 2 years లో,
ఆ ఒక్క మోటివ్ తోటి వాళ్ళు చేసుకుంటూ పోతుంటారు. ఎండ్ ఆఫ్ ది డే అప్రిషియేషన్ అది కూడా 12% అవుతుంది కదా, అందులో రాంగ్ ఏముంది చెప్పండి. ఇంకా అందుకని మీరు ఎక్కడైనా ఇన్వెస్ట్ చేయండి, అది అప్రిషియేషన్ అసెట్ అయి ఉండాలా. డెట్ ఫండ్స్ని బీట్ చేసేలాగా ఉంటే చాలు. అంటే 6 to 7%. ఇండియాలో ఇన్ఫ్లేషన్ 6 దాకా ఉంటుంది. అది బీట్ చేసే అసెట్ క్లాస్ ఎక్కడైనా పెట్టండి అంటే ఫీల్ కంఫర్ట్. దాని గురించి మీకు నాలెడ్జ్ ఉంటే చాలు, అంతే. ఎక్కువ తక్కువ అనేది డిఫరెంట్ స్టోరీ. మీకు నాలెడ్జ్ పెరిగే కొద్దీ మీరు మూవ్ అవ్వచ్చు, మ్యూచువల్ ఫండ్స్కి వాటికి మూవ్ అవ్వచ్చు. అందరిని తీసుకొచ్చి మ్యూచువల్ ఫండ్లో పెట్టండి అనేది మనం పుష్ చేయలేము, ఎందుకంటే వాళ్ళకి కంఫర్ట్ ఉండాలి కదా. వాలటిలిటీ కంఫర్ట్ లేని వాళ్ళని ఎందుకు పెట్టాలి మ్యూచువల్ ఫండ్లో? అందుకని అందరికీ మ్యూచువల్ ఫండ్స్ కాదు, మీకు ఏది నచ్చితే అక్కడ ఇన్వెస్ట్ చేయండి. మొత్తం సేవ్ చేయటం, ఇన్వెస్ట్మెంట్ చేయడం అనేది ఇంపార్టెంట్ తప్ప ఎక్కువ తక్కువ సెకండరీ స్టోరీ. థ్యాంక్ యూ. హాయ్, మీరు స్టాక్ మార్కెట్కి కొత్త, లేదా మీరు మార్కెట్లో ఉన్నా సరే మనీ మేక్ చేయడం టఫ్గా ఉందా? అంటే స్టాక్ మార్కెట్లో ఎన్ని సంవత్సరాలు ఉన్నా సరే ఇంకా బ్రేకింగ్ ఏం రావట్లేదా? లేదా మీరు పెద్ద మొత్తంలో స్టాక్ మార్కెట్లో మెయింటైన్ చేయాలనుకున్నారా? మీ పొజిషన్ ఏదన్నా అయి ఉండొచ్చు. స్టాక్ మార్కెట్లో కనుక లాంగ్ టర్మ్లో మనీ మేక్ చేసుకోవాలనుకుంటే షార్టెస్ట్ పాసిబుల్ వే అంటే ఈటీఎఫ్స్, ఇండెక్స్ ఫండ్స్, మ్యూచువల్ ఫండ్స్ ద్వారా లిటిల్ బిట్ ఈజీగా ఉంటుందన్నమాట. కాబట్టి మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉందంటే ఈటీఎఫ్స్, ఇండెక్స్ ఫండ్స్ అండ్ మ్యూచువల్ ఫండ్స్ నేర్చుకోవడానికి ఇది బెస్ట్ పాసిబుల్ వే ఏంటంటే ఈటీఎఫ్స్, ఇండెక్స్ ఫండ్స్ అండ్ మ్యూచువల్ ఫండ్ కోర్సు. ఇది ఎవ్రీ మంత్ వీకెండ్స్ లో సాటర్డే, సండే, మండే ఇలా 3 రోజుల్లో డైలీ 2 hours, టోటల్లీ 6 hours ప్రోగ్రామ్ ద్వారా నేర్పడుతుంది. ఇంట్రెస్ట్ ఉన్న పార్టిసిపెంట్స్ కింద స్క్రోల్ అవుతున్న నెంబర్స్ ని కాల్ చేయడం ద్వారా లేదా రిజిస్టర్ చేసుకోవడం ద్వారా మీ సీట్ ని బుక్ చేసుకోవచ్చు.